వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో అమ్మ వాళ్ళ యానివర్సరీ సెలబ్రేషన్ షేర్ చేశాను కదండి. అందరం ఫుల్ ఎంజాయ్ చేస్తూ మస్తీ మజా చేస్తూ బాగా ఎంజాయ్ చేశాము. అమ్మ వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే చాలామంది పిల్లలు మేము అందరం ఉన్నాం కదా, ఫుల్ ఆనంద నిలయం అంతా కూడా సందడిగా అయిపోయిందనమాట. సో కేక్ కటింగ్ వరకు లాస్ట్ వీడియోలో షేర్ చేశాను. దాని తర్వాత ఏం చేశాము ఏంటి అన్నది ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. తర్వాత ఇంకా అందరం అమ్మ వాళ్ళ బ్లెస్సింగ్స్ అవి కూడా తీసుకున్నాము, అదే వీడియోలో షేర్ చేశాను కదండి. ఇంకా అమ్మ మా అందరికీ కూడా బట్టలు పెడుతుందనమాట. అంటే అమ్మకు కూడా చాలామంది గిఫ్ట్స్ ఇచ్చారు, అవన్నీ కూడా మా చేతుల మీదుగా మేము ఇచ్చాము. అదంతా ఇంకొక వీడియోలో షేర్ చేస్తానులేండి. ఇక్కడ మాత్రం కళ్యాణి, కావ్య, కుమారి, నాకు, చెల్లికి అందరికీ అమ్మ వాళ్ళు చీరలు పెడుతున్నారనమాట. ఇంకా అన్నిటికన్నా బెస్ట్ గిఫ్ట్ ఏముంటుందండి పిల్లల దగ్గర నుంచి అంటే పెద్దవాళ్ళకి ప్రేమ, పెద్దవాళ్ళ దగ్గర నుంచి అంటే పిల్లలకి ఆశీస్సులు, బ్లెస్సింగ్స్. వీటికి మించిన పెద్ద గిఫ్ట్స్ అయితే, వాల్యుబుల్ గిఫ్ట్స్ అయితే ఇంకోటి ఉండవు కదా. సో మా తరపు నుంచి మేము మా ప్రేమను అందించాం, అమ్మ వాళ్ళ తరపు నుంచి వాళ్ళ ఆశీస్సులు అందించారన్నమాట. అలాగే రాక వచ్చారు కదా అని చెప్పి వీళ్ళందరికీ కూడా అమ్మ చీరలు పెట్టింది. అండ్ అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది వాళ్ళ ప్రేమని, వాళ్ళ ఆశీస్సుల్ని, వాళ్ళ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ని వాళ్ళ కమెంట్స్ రూపం ద్వారా మనకు అందజేశారండి. కమెంట్ చేసి విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. బర్త్డేకి కానివ్వండి, యానివర్సరీకి కానివ్వండి, చాలా కొన్ని వందల మెసేజ్లు వచ్చినాయి అనమాట అమ్మ మాటలో అండ్ మామ్ అండ్ మీలో. అలాగే చాలామంది గిఫ్ట్స్ కూడా పంపించారండి. అవన్నీ కూడా నేను మరొక వీడియోలో షేర్ చేస్తాను. అంటే మా చేతుల మీదే అందించామన్నమాట అవన్నీ కూడాను. అండ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా అమ్మ వాళ్ళు బట్టలు అవన్నీ పెట్టారు. అండ్ మేము అందరం కూడా చాలా ఎంజాయ్ చేసాం. ఇల్లంతా కూడా ఫుల్ సందడిగా అయిపోయింది. మీరు బ్లాగ్స్ చూస్తే మీకే అర్థమైపోతూ ఉంటుంది కదండి ఎంత గోలగోలగా, ఎంత సందడిగా ఉందో. అందులోనూ మొత్తం అంతా బాయ్స్ బ్యాచ్ కాబట్టి ఇంకా టాప్ లేచిపోయి అంత అల్లరి చేస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ చూడండి, పిల్లల భోజనాలు అన్నీ అయ్యాక ఇక్కడ ఇదిగో ఒకటే ప్లేట్లో కలిపి చేతులు పెట్టండి అమ్మా అందరూ పెడుతుంటే కళ్యాణి అందరికీ ఇదిగోండి ఇలాగా అమ్మా. ఇంకా మేము చేతులు పెట్టుకొని తినే అంత ఓపిక లేక ఇలా ఒకటే ప్లేట్లో అందరం కలుపుకొని తినేయడమే. టడా. మన చిన్నప్పుడు సమ్మర్ వెకేషన్ అనగానే మన కజిన్స్ అందరం కలిపి ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళం, పిల్లలకు కూడా అలాంటి ఎక్స్పీరియన్సే ఉండాలని మేము అందరం అనుకొని ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అండ్ ఎక్కడికైనా వెళ్ళాలి అని అన్నా మళ్ళీ అందరికీ కుదరకపోవడం, ఇట్లాంటి చాలా రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదండి. సో అట్లాగా అనుకోకుండా అయినా సరే ముందుగా ఏమీ ప్లాన్ చేసుకోలేదన్నమాట. అప్పటికప్పుడు అనుకొని వాళ్ళు రావడం, మేము రావడం, ఇట్లాంటివన్నీ అనుకోకుండా జరిగినా సరే అప్పటికప్పటికి చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. పిల్లలందరూ కూడా ఇంకా వాళ్ళ కజిన్స్ వాళ్ళు అందరూ కలిసి ఫుల్ ఎంజాయ్ చేశారు. అండ్ మేమందరం కూడా బాగా ఎంజాయ్ చేసాం. అంటే వీళ్ళంతా మా చెల్లి వాళ్ళ సైడ్ బంధువులు కదా, బట్ చాలా త్వరగా కలిసిపోయాయి. అందరం దాదాపు ఒకే ఏజ్ వాళ్ళం కాబట్టి, ఒకే వైబ్లో ఉంటాం కాబట్టి చాలా ఈజీగా ఫ్రెండ్స్ అయిపోయి మంచిగా కలిసిపోయి హ్యాపీగా టైం స్పెండ్ చేశాము. సో ఇప్పుడు దాకా రకరకాల రీల్స్ సింగిల్ టైం ఆర్టిస్టులు అయిపోయారు అందరూ. ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకొక రీల్ ఉందా? ఇంకొక రీల్ ఉంది. ఓకే, టైం ఎంత అయింది అనుకుంటున్నారు? ఉండండి మీకు చూపిస్తాను టైం ఎంత అయిందో. 11:30 నైట్ 11:30 అయితే ఇప్పటి వరకు మేము పడుకోకుండా కనీసం పక్కలు కూడా వేసుకోలేదు అన్నమాట. ఎక్కడ పడుకోవాలి ఏంటి అన్నది కూడా ఏమి బెడ్లు కూడా సెట్ చేసుకోలే. రీళ్ళు కోసం ఎతికి రకరకాల రీళ్లు చేసి ఇదిగోండి అందరం రీళ్ళు ఎతికే పనిలో ఉన్నాం, రీళ్ళు చేసే పనిలో ఉన్నాం. మీకు మరి మధ్యలో ఇల్లు ఒకటే ఇక్కడేమో మ్యాచ్ తాత మనవాళ్ళు మ్యాచ్ గోళ. మా అమ్మ మాత్రం వెళ్ళి పడుకుని తెలిసిపోయింది. సో మా మమ్మీ వెళ్ళి పడుకుంది, మేము ఇది వాళ్ళేమో అది. ఎవరి పనులు బిజీగా ఉన్నాము. సో మా రీల్స్ చూడాలనుకుంటే మీకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వాలి, తెలుసు కదా మామ్ అండ్ మీ టాక్స్ అని ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంటుంది. ఒకసారి ఫాలో చేస్తే మేము పెట్టే రోజుకు ఒక రీల్ పెడుతూ ఉంటాము, మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, టైం ఎంత అయిందే? 12:13 అది టైం. చూడండి అందరూ ఏం చేస్తున్నారు. మొత్తం పెట్టాలేనంత చూడండి దాన్ని దొంగ నిద్రలో మొత్తం అందరం పెట్టాలేనంత లైన్లో వేసి ఇక్కడ 12:30 అయినా సరే ఇంకా అర్ధరాత్రి ముచ్చట్లో పిల్లలు కూడా ఆడుతూనే ఉన్నారు. ఇంకా కొంతమంది పడుకున్నారు, కొంతమంది ఆడుతున్నారు. మేమేమో
అలా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాం. అసలే ఆడవాళ్ళకి చాలా సార్లు మనసు బ్రేక్ అయిపోయి ఉంటది. అప్పుడే కూర్చుని అన్ని మాట్లాడేసుకున్నాం అనుకో, పగిలిన మనసు మళ్ళీ విరిగిన మనసులు అతక పెట్టుకుంటున్నారంట. అదే ఇక్కడ జరుగుతున్న మనసు బాగాలేదు. అందరు ఎవరు ఎలా ముక్కలైనవి అన్నయ్యి, వాటిని ఎలా అతికించుకోవాలన్నయ్యి చర్చాగోష్ఠి జరుగుతుంది అర్ధరాత్రి. మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కషన్ ఏంటి? ఇంకా మీకు తెలిసిందే కదండి మన ముచ్చట్లు ఎలా ఉంటాయో. కొనసాగుతూనే ఉంది, ఎవడు పడుకునే స్టేజ్ లో లేదు. ఇప్పుడు ఏంటో తెలుసా, ఈ సమ్మర్ ట్రిప్ అయిపోయింది కదా, నెక్స్ట్ సమ్మర్ ట్రిప్ అనపరాకి ఎలా వెళ్ళాలి అని. ఓహో, అప్పుడే నెక్స్ట్ ట్రిప్ కూడా ప్లాన్ లేస్తున్నారు మా వాడు. అది కూడా మళ్ళీ ఒక రోజుకే వెళ్ళటానికి రోజులు పడుతుంది. ఒక రోజు అనుకున్నాను తక్కువ, ఇద్దరు సరిపోయారు. ఇంకా రాత్రంతా అలా కబుర్లాడుకొని ఏ 2-2:30 అయిందండి. ఇంకా పడుకునేసరికి అందరం ఒకటే చోట పడుకుందామని అందరం ఒకటే రూమ్లో వరుసగా పరుపులు వేసుకొని కలిసి పడుకున్నాం అనమాట. ఇంకా అలా కబుర్లాడుతూ. హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొమెంట్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే ఇదిగోండి ఇలా ఉన్నాను. ఇప్పుడే తెల్లారింది, లేచి కిందకి వచ్చా. అండ్ రాగానే మార్నింగ్ మనకి ఏం అలవాటు ఉంటుందండి, అక్కడ ఏమీ తాగము, వేడి నీళ్ళు, డీటాక్స్ డ్రింక్లు ఏయో తాగుతాం. మరి ఇంటికి వస్తే మాత్రం ఇదిగోండి మా అమ్మ చూడండి, ఏ కాఫీ, అమ్మ చేతి కాఫీ కాదనగలమా? నో 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 నో, తాగేస్తా పొద్దునే నేను తాగేస్తా అని నాన్న కలుపుతూ నాకు కూడా కలిపిందన్నమాట. ఏ చెల్లి అడిగితే వద్దనే కాఫీ తాతావా? కాదు ఏంటిది, కాఫీ తాతారా హస్బెండ్? ఏంటిది ఇది? రెస్పెక్ట్. నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేదు, కొంచెం చిన్న మాట్లాడు చాలు. సరే కాఫీ తాతారు చెప్పండి. స్వీట్ వాయిస్ ఎందుకే మాకి హింస? అలా చిన్న బాగుంది. నా గోల పర్లించలేక ఇచ్చేసే వెళ్ళిపోవేమో. సరే కాఫీ నాన్న చేర్స్. చేర్స్ అంటే ఇది డాడీ. మా నాన్న ఎప్పుడు వరలు ఇచ్చారే బాగా. హాయ్ పొద్దున్నే లేచిపోతాం అనుకున్నాను, ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు అమ్మా? పొద్దున్నే లేస్తున్నా డాడీ. వాడని టాకింగ్ డాడీ. భీమవరం హైదరాబాద్ లోనే పొద్దున్న లేస్తాం, ఇక్కడైతే కాదు. పొద్దున్నే అమ్మ చేతి కాఫీ తాగుతుంటే ఉంటది. అరే బుడి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అరే మహత్ ఇక్కడ మహత్ అంటే ఎవరో అనుకోకండి, మా షన్ను బాబే. చాలా మందికి షన్ను బాబు ఫుల్ నేమ్ తెలియదు. మావిడి పేరు షన్నో మహత్. షన్నో మహత్. మహత్ అంటే శివుడు, మహాశివుడు. టిఫిన్లు అయిపోయినాయి, మన గ్యాప్ ఇస్తామా చెప్పనే. మ్యాంగో పిలిచింది అంటే వాటర్లో ఒక 3 hours అలా నానబెట్టుకొని తింటే వేడి చేయదు అని అంటున్నారు. కానీ గుర్తున్నట్లేదండి నీళ్ళలో పెట్టుకోవడం అనేది. పెట్టుకొని చాలాసేపు ఉంచేస్తే రుచిపోతాయి. సో అందుకని గుర్తుండట్లేదు. పెట్టుకుందాం అనుకున్నాను, నిన్నేదో పెట్టుకున్నాను, వచ్చిన రోజే అన్ని తిన్నాను బాబోయ్. డౌట్ లేదు, ఈసారి కూడా నేను అన్ని బబుల్స్ వేసుకుంటాను ఫేస్ పైన. ఎందుకంటే నేను అసలు ఆగలేకపోతున్నా అనమాట, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను సార్ అని తినేస్తున్నాను. కొంచెం సుగంధం తాగడం, సబ్జా గింజలు తాగడం, నిమ్మరసం తాగడం ఏదో ఒకటి చేద్దాంలేండి. మ్యాంగోస్ మాత్రం తినడం ఆపలేము సార్, చాలా కష్టం సార్. ఇప్పుడు ఇది కూడా నెలలో నానబెట్టుకోలేదు, తినేస్తున్నాను. మళ్ళీ మొక్కం మీద ఇక్కడ వచ్చింది మమ్మీ, ఇక్కడ వచ్చింది డాడీ అని చెప్తా. పులిహోర మేము మామిడికాయ తింటున్నా. ఏదైనా మామిడికాయ తర్వాతే.
కూర్చొని అలాగా మ్యాంగో తిని రిలాక్స్ అవుతుంటే పైనుంచి కాల్ వచ్చింది. మా వాళ్ళంతా పైన ఉన్నారు కదా, పైనుంచి కాల్ వచ్చింది. ఏంటా అంటే ఆ పిల్లలందరూ వాళ్ళు లోపలేసి తాళం వేస్తారంట, బయట గడబెట్టిస్తారంట. వచ్చి తలుపు తీయండి, కాపాడండి నన్ను ఫోన్ చేశారు పైనుంచి. గడపెట్టినోడు బయటే ఉంటాడు కదా. ఇప్పుడు ఇక్కడ ఆడుతున్నారు ఫస్ట్ ఫ్లోర్ లో, వీళ్ళంతా పైన సెకండ్ ఫ్లోర్ లో ఉన్నారు. ఇక్కడ ఉన్నాడా, ఇక్కడ ఆడుతున్నారా? ఒక గోల కాదనుకోండి, ఇంట్లో ఇంతమంది పిల్లలు ఉంటే ఇంకెలా ఉంటుందో తెలుసు కదా. అందరూ బాయ్సే మళ్ళీ. ఇక్కడ గడపెట్టేసింది. ఈ డోర్ కంటే గడపెట్టింది. మేము ఆ బెడ్రూమ్ డోర్ కనుకొని ఈ డోర్ పెట్టేసారు. హలో సుధాకర్, సుధాకర్ అదుగో డోర్ దగ్గర వెయిట్ చేస్తున్నావా ఎప్పుడెప్పుడు వస్తావా అని? ఎవరు పెట్టలేదమ్మా. అందరు ఇక్కడ పైన ఉన్నారా? అయ్యో అడిగి నా కొడుకు మీద వచ్చిందండి. ఎవరు లాక్ చేశారు? వాళ్ళు వచ్చేసి పైన ఉన్నారా? పడుకుందా కావ్య? తలనొప్పి వస్తుందని వీళ్ళంత గోల్ చేశారంట. అవును, పైన స్వీట్ తెచ్చింది సౌమిత్ తెచ్చిచ్చాడు. అందరు పైన ఉన్నారా మీరందరూ? సాక్ష్యాలన్నీ ఇటే చూపిస్తున్నాయే. ఎంత ప్రూఫ్ చేద్దామన్నా అన్ని సాక్ష్యాలు అగేన్స్ట్ గానే ఉన్నాయే. సాక్ష్యాలతో సహా ఉన్నారు మీరు. నా కొడుకే వేసాడని. ఏమైందిరా? సాక్ష్యాలన్నీ అగేన్స్ట్ గా ఉన్నాయి. సౌమతికే శిక్ష పడాలి. ఏం చేయలేం. ఏం చేస్తున్నారు అందరూ? ఒరే ఎండకుండా కాలు కాలుతున్నాయి. అమ్మా వాళ్ళు ఉందా క్లాత్? వాటర్ అంటే అందరు ఇక్కడ ఉన్నారు. ఆడి ఆడి నీళ్ళు అలసిపోయి నీళ్ళు ఏమాట్రా ఏమాట్రా? వద్దు వద్దు వద్దు. వాటర్ బాలా? వాటర్ బాల్ షన్ను. ఏం గేమ్? వాటర్ బాంబా? బాలా? బాల్. బాల్ అంటే నేను బాంబ్ అన్నట్టు అనిపిస్తుంది. ఒరే వద్దురా వద్దురా. ఎందుకురా నీకు ఈ ప్రదర్శన, బల ప్రదర్శన? రే 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 చాలరా. ఒరే చాలరా. హాయ్. పైన గడేసి వచ్చింది ఎవరో తెలుసా? నువ్వే. మెట్టు దగ్గర డోరు నీకు అలవాటు అంటే అది కొట్టుకుంటుందని వేసినట్టున్నావు. పొంగల్ ఇచ్చింది నువ్వేనా పైకి వెళ్ళి? అయితే నువ్వే వేస్తావు. ఎవరిచ్చారని అక్కడ వెళ్ళి పెద్ద ఇన్వెస్టిగేషన్ మొదలెట్టాను నేను. తీరా చూస్తే అన్ని సాక్ష్యాలు నా కొడుకే గెస్ట్ గా ఉన్నాయి. ఎవడు రాడా అంటాడంటే అలవాట్లో పొరపాటు అంట. సరే సరే చూడు మరి అది నువ్వు చేసిన పని. ఏం జరుగుతుంది ఇక్కడ? అందరు ఒక ఉయ్యాలెక్కారు. అరే సాకేత్ పిల్లల ఫోటో సెషనా? స్లో మోషన్ లో వీడియోనా? నీ దాంట్లో టార్చ్ వెళ్తున్నట్టు చూసుకో. అను నుంచోరా పోనా చివరికి. ఒకడు అటు ఒకటి ఇటు నుంచోండి. ఇక్కడ పిల్లల ఫోటోలు, తల్లుల వీడియోలు. క్యూటీ పాయ్స్. షన్ను చూడు అదే మరి పోజు. చీర్స్ అంటానే ఉన్నారు. అరే మీరు అందరూ అలాగే ఉండండి రా. నాకు ఒక రీల్ కోసం ఐడియా వచ్చింది, అది చేసేద్దాం ఉండండి. ఇప్పటి వరకు నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? ఈ బాయ్స్ అందరిని ఎంగేజ్ చేసి మస్తు చేసాం. నీ కొడుకు కూడా చేశాడు. ఏంటే నీ ఫేస్ అలా వెలిగిపోతుంది మొత్తం, బల్బుల్ బల్బుల్. ఈ బొగ్గ ఆ బొగ్గ ముక్కు మీద రుచి మీద అన్ని మెరిసిపోతున్నావేంటి? It's a glowing face. What is the reason, ma? ఏమిట్రా? వద్దురా. మీ చర్మ ఓహో పుట్టింటికి వస్తే అలా వెలిగిపోద్ది అనమాట. పుత్రోత్సాహమా?
నీ కొడుకు పెర్ఫార్మెన్స్ చూస్తావా? పర్ఫార్మెన్స్ కి అదే ఇన్స్టాగ్రామ్ లో పెడతాం ఆ రీల్స్ అన్ని చూసుకొని మురిసిపండి తండ్రి తల్లిదండ్రులు ఇద్దరు. ఓకే, నువ్వు మిస్ అయ్యావు, మళ్ళీ చేద్దాం ఇప్పుడు కొన్ని. ఓకే, సో చూసారు కదండి మొత్తానికి. ఇంకోండి చెమట వచ్చిన వాళ్ళకొని చూసారు కదా ఎలా అయిపోయిందో, మొత్తం ఫుల్ చెమటలు. నాకు కూడా టమాటాలు వచ్చేసినాయి. అమ్మా నాకు టమాటాలు వచ్చినాయి. నీ చిన్న మనవాడు అలవాటు చేశాడు. చెల్లి నాకు టమాటాలు వచ్చినాయి. నీ కొడుకు టమాటాలు వచ్చినాయండి. సో మొత్తానికి కష్టపడి వీళ్ళందరి చేత కొన్ని రీల్స్ అయితే చేయించారు. ఇంకా వాళ్ళందరూ ఫుల్ జోష్లో ఉండి ఇంకా చేద్దాం అత్త అంటారు. రాగండి నేను కొంచెం టైం తీసుకొని అని చెప్పి ఫ్రెష్ అవుదామని ఇటు వచ్చేసా. సో ఫాస్ట్ గా ఫ్రెష్ అయిపోతాం. ఏం చేస్తున్నావు? ఆడిస్తున్నావు వాళ్ళ చేత ఇప్పుడు? అవును. ఓకే, ఇదేదో అరేంజ్ చేస్తుంది ఆడటానికి. వైకుంఠపాలి సెట్ చేస్తుందని. సరే, అవన్నీ సెట్ చెయ్యి. అందులో నేను వెళ్ళి పెట్టి టమాటాలు ఆడిద్దామని. సో ఇప్పుడు అంతలో మనం ఫాస్ట్ గా వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చేద్దాము. ఓకే, ఏంటి ఇవి కవలు? ఇవే నా వైకుంఠపాలికి నప్పులా? హిప్ అప్. ఓకే, లెట్స్ గా. దీని మొక్క ఇలా మెలిసిపోతుంది అంటే ఏంటి? బొగ్గలో లైటింగ్ ఏమైనా నెట్టుకొచ్చావా ఏంటి? సరే, నేను కూడా స్నానం చేసి వస్తా, అప్పుడు నేను కూడా మెరుస్తా. లేకపోతే ఇలా టమాటాలే. సరే అయితే బై, ఫ్రెష్ అయ్యేద్దాం. సో నెక్స్ట్ ఏం జరిగింది ఏంటి అన్నది తర్వాత వీడియోలో చూద్దరు కానీ. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.